విచ్చేసిన మహానుభావులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం నాకు, ఎందుకంటే నేను అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా, ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో 7 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ 3 రాష్ట్రాలు తిరుగుతూ 13 సంవత్సరాల నుంచి నాకే తెలియదు, వ్యవసాయం చేసేవాడిని అనుకోలేదు, వ్యవసాయం ఈ విధంగా అందరికీ ప్రచారం చేస్తాను కూడా అనుకోలేదు. నాకే ఒక్కోసారి విసుగు వస్తుంది. నేనేంటి వ్యవసాయం గురించి ప్రజలు చెప్పేదాన్ని ఇప్పుడు కూడా విసుగు వస్తుంది ఒక్కోసారి. నేనే అనుకుంటున్నాను, కానీ నాకు తెలియదు ఇది. ఆ భగవంతుడు ఈ వ్యవసాయం గురించి మనం తెలియజేయడం మనకి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాను. మధ్యలో 18 సంవత్సరాలు మీరు కూర్చున్న కుర్చీలు ఉన్నాయి కదా, ఇలాంటి టేబుల్స్, కుర్చీలు, అల్మారాసు, మంచాలు అన్ని వ్యాపారం చేసేవాడు 18 సంవత్సరాల మధ్యలో. మరి 2011లో ఒక పత్రిక చూసి రైతు ఆత్మహత్య చేసుకొని సేమ్ ఇట్లనే టవాల్ అడ్డ పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతుంటే మనసులో ఒక చలనం వచ్చింది. నేను వ్యాపారం చేసుకుంటూ కూర్చున్నా, అంటే వ్యవసాయం కూడా చేస్తున్నాను మధ్యలో. వ్యవసాయం అంటే అది చాలా ప్రాణం, అది నా ప్రాణం అనుకున్నాను, కానీ భగవంతుడు ఇచ్చిన వరం ఇప్పుడు అర్థమవుతుంది నాకే. కాబట్టి నాకే ఎలా ఆశ్చర్యం అవుతుందో, ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటేనే రైతు ఆత్మహత్య, ప్రజలకి ఆసుపత్రులు, ప్రకృతిలో వైపరీత్యాలు వస్తున్నాయా లేదా? ఇలాంటి సందర్భంలో నన్ను ఈ వ్యవసాయం గురించి ఆలోచన చేసిన మహానుభావుడికి నిజంగా ఎన్ని జన్మలెత్తినా ఆ రుణం తీర్చుకోలేము. కాబట్టి మనం స్టార్టింగ్లో రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం, కర్త గోమాత, కర్మ అన్నదాత, క్రియ ప్రకృతి సకల సమేత. 84 లక్షల జీవరాశులు జీవముతో ఉంటేనే దాన్ని ఒక జీవ వైవిధ్యం అంటున్నాం. అదే ప్రకృతి సేద్యం. మనిషి మట్టికి ఏమిచ్చినా కూడా విషం, అది వినాశనం. అర్థమవుతుందా? మనిషి మట్టికి ఏమిచ్చినా అది విషం, వినాశనం. అదే ప్రకృతికి తనంతకు తాను మనము ఇవ్వడమే అమృతము అంటాం. దాన్ని జీవ వైవిధ్యం. సేద్యంలో మూల సూత్రం ఒకటే ఒకటి ఉంది. పంటకు ఆధారం పంచభూతాలు. ఇప్పుడు మన జన్మకు ఆధారం ఎవడు? తల్లే కదా. మరి ఆ తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు బిడ్డ పుట్టే సమయానికి పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా? అవుతున్నాయా లేదా? చెప్పండి. ఊరికే నేను చెప్పింది ఏదో వినుకుంటూ రావడానికి కాదు, ఇక్కడ చర్చ ఉండాలి. తల్లి గర్భంలో బిడ్డ పుట్టే సమయానికి పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా? అంతకుముందు ఏమైనా ఉత్పత్తి అయినాయా? లేదు. మరి బిడ్డ బయటకు వచ్చి మళ్ళీ ఎలా బ్రతకాలో తల్లిలో పాలు ఆ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ కూడా పంట పెట్టే సమయానికి ఆ పంటకు కావలసిన శక్తి పంచభూతాల నుంచి వస్తుంది. దాన్ని పంటకు అదును, చేనుకు పదును అన్నారు. అర్థమైందా? నువ్వు ఏం చేసినా ఒక సీతాఫలం చెట్టు కానీ, ఒక నారింజ చెట్టు కానీ ఏ సీజన్లో ఎప్పుడు కాయాలో అప్పుడే వస్తుంది. నువ్వు వ్యతిరేకంగా కాయించగలవా? చేయించగలవా? కానీ ఇప్పుడు చేయిస్తున్నారు. 24 గంటలు అంటే సంవత్సరం పొడవునా పంటలు పండాలని కాపిస్తున్నారు. కానీ అవి విషతుల్యమైనవి, వినాశనమైనవి, నిస్సత్తువైనవి, నిస్సారమైనవి, సత్తువ లేని పంటలవి కాదు. కాలానుగుణంగా సమయానికి ఏ పంట వస్తే ఆ పంట మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే రైతుకు ఏం కావాలో మొట్టమొదట పంట పెడితే ఆదాయం కావాలి. నిజమే కదా? ఇప్పుడు ఆ రైతుకు ఆదాయం లేకనే కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నది, అప్పులు చేసుకుంటున్నది. మరి రైతు ఎందుకు అప్పు చేస్తున్నాడు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? తప్పు చేసే కదా? అవునా కదా? తప్పు చేసే కదా? చెప్పండి. తప్పు చేసి రైతు అప్పు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆయన తర్వాత ఆ విషతుల్యమైన ఆహారం తిని మనకు నొప్పులు వచ్చి ఆసుపత్రి పోయి ముప్పు తిప్పలు పడుతున్నాం.
ఆ తరువాత మట్టిలో విషం వేయడం వల్ల మేఘాలు అనేది వర్షం రాక భూమి వేడెక్కి భూమి గట్టిపడిపోయి పంటలకు విపరీతమైన ముడి పదార్థాలు వాడడం వల్ల పెట్టుబడి పెరిగింది, రాబడి తగ్గిందా లేదా? ఒకప్పుడు హరిత విప్లవం అంటే అబ్బా అని ఆనందపడ్డాం, ఇప్పుడు అబ్బో అంటున్నాం. నిజమే కదా? అలాంటిది శాశ్వతంగా ఆనాటికైనా ఈనాటికైనా ఏనాటికైనా శాశ్వతమైందే ప్రకృతి సాయమే వ్యవసాయం. నాగరాజు అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఉండొచ్చు మహా, లేదా ఇంకొక 15 సంవత్సరాలు నేను బతకచ్చు. నిజమేనా? నేను శాశ్వతంగా ఉంటానా? కానీ వ్యవసాయం అనేది సుస్థిరంగా స్థిరంగా శాశ్వతమైంది. ఆ శాశ్వతమైంది ఏమి అంటే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అత్యవసరమైన సమయం అందరికీ ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు మన సార్లు ఎదురుగా వాళ్ళతో పాటు మేము ఈ విషయాలు మాట్లాడే అదృష్టం మాకు భాగ్యం కలిగిందంటే మరి సార్లు ఇన్ని సంవత్సరాలు మనకి ఆహారం అది విషమా అనేది అనవసరం. ఇప్పుడు కూడా ఎన్నో కృషి చేస్తున్నారు శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఆహారం పండకపోతే మన ప్రాణం ఏమవుతుంది? ఎండిపోతుంది, ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి వ్యవసాయమా రసాయన వ్యవసాయం అనేది ఫస్ట్ ఇక్కడ తేడాలు కానీ విభేదాలు కానీ విమర్శలు కానీ ఎక్కడ కూడా మనం చేయకూడదు. అవునా కదా? సార్ వాళ్ళు ఈరోజు ప్రకృతి వ్యవసాయం మీద ఇక్కడికి వచ్చినారంటే సార్ వాళ్ళకి ఎంత గొప్ప ఆలోచన ఉందో ఒకసారి ఆలోచన చేయండి. లేదు వస్తారా? ఇంతసేపు ఓపిక కూర్చుంటారా? లేదు మాకు పని ఉంది, మేము చెప్పేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోతామంటారు. కానీ ఈరోజు ఇక్కడ మనకి సార్లు అందరూ దర్శనం, అందులాగే మనందరం కలిసి ఉండడం నిజంగా బాబా అదృష్టం. ఇక్కడ మనం రావడం చాలా విశేషం దాగి ఉంది. ఈరోజు నేను ఒక్క రోజులో నీకు వ్యవసాయం నేర్పిస్తానా? అవుతుందా? కాదు. ఒక్క రోజులోనే పంట పండుతుందా? కాదు. పంటకు ఒక్క రోజులోనే వర్షం వస్తే సరిపోతుందా? కాదు. చాలా ఆలోచన చేయండి. ఇక్కడ రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలంగా ఉండే వ్యవసాయం అది మేము ఆచరిస్తున్నాం, అందరికీ అందిస్తున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం నా పొలంలో శిక్షణ ఉంటుంది. ఇట్లా 13 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు రాత్రి 7:30కు కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈరోజు నేను 2 విషయాలు మాట్లాడిపోతే మళ్ళీ మీరు ఎవరిని అడగాలి? డౌట్ వస్తే నన్ను అడగాలనా? మరి నన్ను అడగాలంటే నేను అందుబాటులో ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7:30కి మీకోసం నేను వేచి చూస్తుంటాను. కాబట్టి ఇక్కడ రైతుకు మొట్టమొదటి ఏం కావాలి? ఆదాయం కావాలి. రైతుకు ఆదాయం కావాలంటే రైతు ఏం చేయాలి? ఆచరించే విధానంలో క్రమంగా ఉండాలి. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేస్తాం, విమానం కానీ రైలు కానీ బస్సు కానీ, దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ ఉండాలి వద్దా? ఆ మెటీరియల్ని ఎట్లా అతికించాలో వద్దా? ఎట్లా పడితే అట్లా టైర్లు తగిలిస్తే పోతాయా? చెప్పండి. మరి వ్యవసాయం అనేది మన పూర్వీకులు చేస్తున్న వ్యవసాయంలో దిబ్బపేడ అనేది ఒక్కటేసారి దిబ్బపేడను వేసేసి ఇట్లా టవాలు అల్లాడిచ్చి చెమట తుడుచుకొని అబ్బా 10 బండ్లు నేను ఇరువుది వదిలేసినా అయిపోయింది, పంట పడుతుంది అంటాడు. ఇప్పుడు కూడా మేము అన్నం చేసాం, రాత్రి కూడా మీకు ఇప్పుడు తినమని చెప్తాం సార్. అది రాత్రిది మధ్యాహ్నంది ఇప్పుడు తినేయాలి. మీరు తింటారా? తినగలరా? కాదు. మరి పంట మొదలు పెట్టినప్పటి నుంచి పిల్లవాడు పుట్టినప్పుడు అంత అన్నం తింటాడా? పాలు తాగుతూ కొద్దిగా చిన్నగా అన్నం తింటూ ఎదగాలి కదా. మరి మొక్క ఎదగాలంటే ఒకటేసారి ఇచ్చేస్తే ఎదుగుతుందా సార్? ఎదగదు. అక్కడే మనకు పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినప్పుడు ఇది ఎలా దీన్ని కవర్ చేయాలని చెప్పేసి ఆవు పేడ కాకుండా ఇతరత్ర భూమికి అననుకూలమైన విరుద్ధమైన పద్ధతి లేని మందులు ఇవ్వడం వల్ల మనం ఈరోజు దెబ్బతిన్న పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి పెద్దలు ఏం చేశారు? దెబ్బపేడ ఒకట వేసేస్తే అది మొక్క పెరిగింది కానీ దిగుబడి తగ్గింది. ఎందుకు తగ్గింది? దానికి హీట్ అయిపోయి ఆహారం ఎక్కువైతే నీళ్ళు అడుగుతుంది. నిజమే కదా? మీరు కూడా ఆహారం తినడం దొప్పగైతే ఏం అవుతారు? నీళ్ళు అవుతారు, హీట్ అవుతుంది బాడీలో. కాబట్టి ఇక్కడ నీళ్ళు ఎక్కువ వల్ల పెరగంది, దిగుబడి తగ్గిపోయింది. అదే రసాయన వ్యవసాయంలో మనకు సార్లు ఏమి నిర్ణయించారు? మొదట డిఏపి వేస్తున్నారు, అది భూమిలోకి. తర్వాత నెలకి యూరియా, చూడు ఎంత అనుభవము. మళ్ళా తర్వాత ఇస్తున్నారు కానీ విడతలు చెప్పండి. మొదట పిల్లవాడు పాలు తాగుతున్నాడు, మళ్ళీ గంజి తాగుతున్నాడు, మళ్ళీ కొంత రాగి ముద్ద తింటున్నాడు, మళ్ళీ సరాసరి భోజనమే తనంతకు తానే తింటున్నాడు. మరి మొక్కకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనిషికి కూడా ఆ విధంగా ఇవ్వాలా వద్దా? 3 పూటలు ఒకటేసారి వండి పెట్టి తినేసుకుందామా?
ఏమవుతుంది? అరగదు, శక్తి అజీర్ణం అవుతుంది. కాబట్టి ఆ విధంగా రైతు ఇవ్వడం వల్ల, ఆ విధంగా రసాయనాలు రావడం వల్ల, మళ్ళీ ఈ విధంగా ప్రకృతిలో మార్పులు ఎందుకు వచ్చినాయని మళ్ళీ ఈ విధంగా మనం కలిసి పనిచేయడం వల్ల ఏం సార్ ఎంత అదృష్టం, ఎంత మహాభాగ్యం. అందరికీ రాదు అదృష్టం. అది అర్హత ఉండాలా, అవగాహన ఉండాలా. కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ చాలా అదృష్టవంతులం. కాబట్టి ఈరోజు నేను వ్యవసాయంలో రోజుకి 10,000 రూపాయలు సంపాదాలని నా నినాదం. ఆల్రెడీ ప్రూవ్ చేసేసాను. మన అన్న ఎక్కడ పోయాడు, 100 కేజీలు పంపిస్తా హైదరాబాద్కి. టమాటాలు, వంకాయలు, మిరపకాయలు, బెండకాయలన్నీ, కాకరకాయ, బీరకాయలన్నీ, కాయగూరలన్నీ 10 రకాలు 100 కిలోలు పంపిస్తున్నాను. ఏనా సిడి సాయిబాబు సాక్షిగా పంపిస్తున్నానా లేదా? ఈ దేవుడు సాక్షిగా చెప్పాలి. ఈ స్థలంలో ఉన్నాం మనం. అబద్ధాలు చెప్పకూడదు రైతుకు. నాయనా పుల్లొచ్చి అంటే అబద్ధం చెప్పిన తర్వాత మూడోసారి పుల్లొచ్చి ఏమైంది? మొదట అబద్ధం చెప్పాడు కదా, మిగతాలు చేశాడు కదా. కానీ ఇప్పుడు రియల్గా సిడి సాయిబాబు సాక్షిగా 100 కిలోలు నేను కష్టపడి అక్కడ పండించి ప్యాకింగ్ చేసి అన్నం పంపిస్తే కిలో ఎంతనా? 1 కిలో 40-50 రూపాయలు. అంటే అక్కడ మార్కెట్లో ఉన్న రేటు. కానీ నాకు అన్నం ఇచ్చాడు ఇంకా 20 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. ఎందుకన్నా విషయం లేదు, ఇది ఆల్రెడీ బయట అమ్ముతున్నారు, అదే రేటే నీకు ఇస్తానన్నాడు. మరి 100 కిలోలకి కిలో 40 రూపాయలు అయితే ఎంతనా? 4,000. రోజుకు 100 కిలోలు పండుతాయా, పండవా? 10 కిలోలు టమాటాలు పండడానికి ఎన్ని చెట్లు తెలుసా? ఎన్ని బెండ చెట్లు కావాలా? 10 కిలోలు బెండకాయలు కావడానికి ఏమైనా ఎకరాలు కావాలా? మరి రోజుకు 4,000 వచ్చినప్పుడు నెలకు ఎంత వస్తుంది కదా? 3-4-12 ఎంత? 1,20,000. అంత వద్దు మీకు, అంత శ్రమ వద్దు. రోజుకు 1000 రూపాయలు సంపాదించండి, నేను గైడెన్స్ ఇస్తాను. మీరు ప్రామిస్ చేస్తే మీ తోటకు వచ్చి నేను గైడెన్స్ ఇస్తాను. నేను మీ తోటకు రాను, కానీ టెక్నాలజీతో పరంగా ఇది చేయి అని చెప్తాడు. డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చి పొద్దున మింగు, మధ్యాహ్నం మింగు, రాత్రి మింగు అని సలహా ఇస్తాడా లేదా? లేదా డాక్టర్ ఇంటికి వస్తాడా? రాడు కదా. మరి మీ ఇంటికి వస్తున్నా, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని కూర్చుంటే మీ ఇంటికి వస్తున్నా, వచ్చారా లేదా? మీరు మళ్ళీ మీ పొలంలో పోయి ట్యాబ్లెట్ ఎట్లా వేసుకున్న కడుపులోకి, మట్టి తల్లికి, నేల తల్లికి మీరు విషతుల్యమైన మట్టిని చెడబెట్టారు కదా, దానికి విరుగుడు మనం చేసే ఆవు పేడ, మూత్రం. చాలా విషయాలు ఉన్నాయి. మీరు అన్నం భోంచేసి కూర్చుంటామంటే కూడా రైతు రాజు అనేది నిదర్శనం మీకు షిరిడి సాయిబాబా సాక్షిగా నిరూపించే వెళ్తాను నేను. అయితే ఈరోజు మీకు సమయం, పనులు, ఆలోచనలు, అవగాహనలు కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వస్తారు, ఎక్కడికి పోతారు? నేల విడిచేమన్న ఆకాశంలో పోతారు మీరు? ఎక్కడికి పోరు. ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వాలు, ఆదాయపరంగా దెబ్బతిన్నప్పుడు రైతులు ఏం ఆలోచిస్తారు? అనుకూలం ఏంది, ఆదాయం ఎక్కడుంది అని ఆలోచిస్తారు లేదా? మీరు అనారోగ్యం వస్తే ఎక్కడికి పోతారు? ఆసుపత్రి పోతారు కదా, నిజమే పోరా? చెప్పండి. కొద్దిగా మీరు మాట్లాడితేనే నాలో ఎనర్జీ వచ్చింది. అనారోగ్యం వస్తే మీరు ఆసుపత్రికి పోతారు. మరి ఆరోగ్యం కోసం ఎక్కడికి పోవాలా? పంట పొలాల్లో ఏం చేయాలా? భూసారం పెరిగేందుకు ఏం చేయాలా? మంచి ఎరువు అంటే ఏ ఎరువు? పశువులు అంటే ఏ పశువులు? ఆవులు అంటే ఏ ఆవులు? దేశవాళీ ఆవులు. వచ్చిన స్టోరీ భలే చెప్తారు మీరు, అన్నీ తెలుసు. కానీ కృష్ణుడు అర్జునునికి చెప్తాం, సమస్య అన్నిటికీ పరిష్కారం చెప్తాం. మధ్యలో టైం లేదు కాబట్టి డౌట్ ఉంటే నోట్ చేసుకోండి సార్, డౌట్ నోట్ చేసుకోండి. ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఈ ప్రకృతిలో ఉంది. నాగరాజు గారి విషయం అయితే మాట్లాడుతున్నది నేనే, కానీ నన్ను మాట్లాడిస్తున్నది ఎవరు? ప్రకృతి. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతున్నది నాగరాజు మాత్రమే. దయచేసి నేను మాట్లాడట్లేదు, ప్రకృతి నాది కాదు, ప్రకృతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ప్రకృతిలో ఎటువంటి లోపం లేదు. ప్రతిదానికి సమస్యకు పరిష్కారం నోట్ చేసుకోండి, సమయం వృధా చేసుకోవద్దండి. మళ్ళీ మాట్లాడదాం, డిబేట్లో కూర్చోండి, ఓకేనా? కాబట్టి ఇక్కడ ఒక దేశీయ ఆవు పేడ ఆ మట్టిలో పడతానే నింగి నుంచి నేలకు కనెక్షన్ ఉంది. మీరు
ఆలోచిస్తారో లేదో మీరు ఆచరిస్తే అర్థమవుతుంది. అంత కనెక్షన్ ఉంది. కింద భూమిలో మట్టిలో నవధాన్యాలు, సూర్యుని చుట్టూ నవగ్రహాలకు అంత లింక్ ఉంది. ఏమి వేస్తే ఆవు పేడ వేస్తేనే, డిఏపి వేస్తే, యూరియా వేస్తే, సల్ఫేట్ వేస్తే, విషతుల్యమైన మందులు పోస్తే కనెక్షన్ ఉందా? లేదు. చిన్న నిదర్శనం, ఇక్కడ అగ్ని చేసినప్పుడు ఆవుని వేసినప్పుడు ఎక్కడ పోతుంది? ఆకాశంలోకి పోతుంది. ఆకాశంలో ఎక్కడ కలుస్తుంది? మేఘాలు ఏం చేస్తున్నాయి? అమ్మయ్య ఎంత సువాసన అని అప్పుడు సముద్రంలో పోయి మునిగి ఆ నీరు తెచ్చి మళ్ళా మన నెత్తిన అభిషేకం చేస్తుంది. ఎంత కనెక్షన్ ఉంది? ఈ కనెక్షన్ అన్ని తెలియాలంటే మీకు మాతో కనెక్షన్లో ఉండాలి. 130 కనెక్షన్ ఇస్తేనే బల్బు వెలిగేది. మొత్తం 130 బల్బు వెలుగుతుందా? చెప్పండి. 132 కనెక్షన్ కావాలా? మాతో మీరు కనెక్షన్ అయినప్పుడు మీకు రైతుకు ఆదాయం ఎలా వస్తుందో నిరూపిస్తాం. ఇప్పుడే చెప్పాను కదా, అన్నకు డైలీ 100 కేజీలు పంపిస్తే 40 రూపాయలు వేసుకుంటే 4,000, 60 రూపాయలు వేసుకుంటే 6,000, 80 రూపాయలు వేసుకుంటే 8,000. అవునా కాదా? నిజమా కాదా? 40 వేసుకుందాం చాలు, మనకి 80 కూడా వద్దు. కానీ మాకు డిమాండ్ ఫోన్లు చేస్తున్నారు, నీ సరుకు మాకు 80 రూపాయలతో కాదని బెంగళూరు నుంచి ఫోన్లు చేస్తున్నారు. ఎవరు ఫోన్లు చేస్తున్నారు? వాళ్ళు దాని మీద, ఫుడ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆసక్తి ఉన్న వాళ్ళకే ఫుడ్ అందించాలి, ఆదాయం కూడా మనం ఫోన్ చేసుకోవాలి. 100%. అడిగిన వానికి అన్నం పెట్టాలా, అడగిన వానికి అన్నం పెట్టాలా? కాబట్టి ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో మంచి ఆహారం, అడిగిన వానికి ఆహారం అందిస్తే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు చేతులెత్తి నమస్కరించినాకి ఆహారం తీసుకుంటున్నారు. అదేదో డుంజో బుక్ చేసి, నేను పంపించేది 10 కిలోలు అయితే ఆ 10 కిలోలకి 800 రూపాయలు అయితే అదేదో డుంజో అంట, మనకు తెలుసు సిటీలో. దాన్ని బుక్ చేసి 800 ఎంత అయింది? 1600. అది కూడా లెక్క చేయడంలో వాళ్ళు మంచి ఆహారం, మైండ్కు బాడీకి ఆహారం తీసుకొని ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అడిగిన వాళ్ళకి అందించాలనా, అడగని వాళ్ళు పోయి అందించాలనా? ఇదే ప్రకృతి వ్యవసాయం అడగని వాళ్ళు పోయి అందిస్తే ఎంతది? 40 రూపాయలు. ఏంటిది? ఎంత చీప్గా, మేమన్నీ ఎక్స్పీరియన్స్ మాకు. అరే తలుపు తట్టి, మేము తలుపు తట్టి మంచి ఆహారం అని పల్లెల్లో ఆరోగ్యం బాగుంటుందని చెప్తే ఈ ఆహారం తింటేనే బాగుంటుందా? బాగా చెప్తున్నా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ అవకాశం మనకి అడిగిన వాళ్ళకి అందించాలి. కాబట్టి 80 రూపాయలు వేసుకున్నప్పుడు నేను పంపిస్తున్నా. ఊరికి ఒక డెమోలోగా ప్రాక్టికల్ చేశాను. ఎందుకంటే నేను చేయాల్సింది రైతుల్లో నేను చాలా మందిని నిలబెట్టాలి. జిల్లాకు ఒకరిని, తెలంగాణ ప్లస్ ఆంధ్ర, కర్ణాటకలో ప్రతి జిల్లాకు ఒక రైతును నిలబెట్టాలని నేను ఊరికి డెమో వేసి ఇలాంటి వాళ్ళకి పంపించి ఇప్పుడు భూమి ఫార్మ్స్ అని బెంగళూరులో కంపెనీ ఉంది. వాళ్ళు విజయవాడకి, హైదరాబాద్ కూడా సప్లై చేస్తున్నారు. మేము 20 మంది రైతులు పోతే మాదంతా తీసుకున్నారు. ఇన్ని ఎకరాలు ఉంది, మీరేమేమి పండిస్తారో మీరు చెప్పండి. డైలీ మార్కెట్ విషయంలో మీకు డౌట్ లేదు, ఇబ్బంది లేదు. మీకు అనుకూలం ఉంటే ఒక వెహికల్లో బస్సులో పెట్టి పంపించడమా, లేదా మీరు 10 మంది 5 మంది రైతులు తయారైతే మీ దగ్గరికి వెహికల్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇట్లా వస్తుంది, మాకు ఇక్కడ బెంగళూరు నుంచి వస్తుంది. అవునా కదా? ఇబ్బంది లేదు మీకే. కానీ మీరు చేయవలసిందంతా బాగా తెలుసుకొని అవగాహనకు వచ్చి చేయండి దయచేసి. ఎందుకంటే మేము మొట్టమొదటి ఒక రైతుకి ఇచ్చే గైడెన్స్ ఏమంటే, చిన్నగా ఆకుకూరతో స్టార్ట్ చేస్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చదువుకుంటారు? ఫస్ట్ 8వ తరగతి అనే కదా. ఒకసారి నేను డబ్బులు ఉన్నాయి సార్ 5వ క్లాస్లో కూర్చుంటానంటే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు టీచర్? కూర్చోబోయే పెద్ద మనిషి, బ్రహ్మదేవుడు వచ్చినా నువ్వు ఆలే నేర్చుకోవాలని చెప్తాడు. మరి ఇక్కడ రైతు మొట్టమొదట వ్యవసాయంలో గడిపెట్టినప్పుడు ఏం చేయాలి? నేను తల గోక్కున్నాను 13 సంవత్సరాలు. ఎలా రైతును మార్చాలి, రైతుకి ఎలా ఆదాయం రప్పించాలని గోక్కుంటే 13 సంవత్సరం తర్వాత గోకి అప్పుడు ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ వచ్చింది. మొట్టమొదటి ఏమేయాలా? ఆకుకూరలు వేయాలి. ఆకుకూరలకు ఎంత స్థలం కావాలా? కొద్ది కావాలి. ఎంత సమయం కావాలా? తక్కువ. దానికి ఎంత మెటీరియల్ మనం అందించాలా? తక్కువ అందించాలి. నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది? ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 100 కట్టలు ఆకుకూర, 100 కట్టలు గోంగూర, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఇత్తనాలు దయచేసి అందరూ రైతులు తీసుకోండి. ఆ ఇత్తనాలు ఉన్నాయి. ఫస్ట్ శాంపుల్ 10 కట్టలు గోంగూర, 10 కట్టలు మెంతికూర, 10 కట్టలు పాలకూర, 10 కట్టలు కొత్తిమీర. ఎంత ప్లేస్ కావాలి? టేబుల్ ఎంత ఉంది? 100 కట్టలు వస్తుంది ఈ టేబుల్లోనే. మీరు ఆటలాడుకోవచ్చా లేదా?
విత్తనాలు వేయచ్చా లేదా, కలుపు తీయచ్చా లేదా, పేడ ఆవు పేడ గనిజెడుతూ వేయచ్చా లేదా, బాగా ఆలోచన చేసుకోండి. 1వ తరగతిలోనే 10వ తరగతిగా ఆలోచన చేసి కొడితే ఏ నూనె కొట్టాలా, పండితే లక్షలే పండించాలని చెప్పి చిటికలో పడిపోయి ప్రకృతి వ్యవసాయం రాంగ్, ఈ కాలానికి ఇది సరిపోదు వేసిన సర్టిఫికెట్ ఇచ్చేసినారు. అవగాహన లేక, ఆలోచన లేక, ఆచరించక ఇచ్చేసినారు. అది కాదు ప్రకృతి వ్యవసాయం. మాకు కూడా వచ్చింది, అనుమానం వచ్చింది, భయం వేసింది. సార్ వాళ్ళు మమ్మల్ని అడిగారు అనంతపూర్లో. అప్పుడు ప్రకృతి వ్యవసాయానికి మొత్తం అంతా అగ్రికల్చర్ ఆఫీసర్లు 100 మంది కూర్చున్నారు. నేను గుంటూరులో మీటింగ్ చేసిన మంచి సార్ ఉన్నాడు, ఇప్పుడు జేడీ సార్, శ్రీరామ్ సార్ అని. సార్ ఇప్పుడు ఒంగోలులో ఉన్నారు. సార్ పిలిపించారు. పోతే అక్కడ ఒక ప్రశ్న వేశారు, ఆహార కొరతను నివారించడం కదా ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తక్కువ వస్తాయని ఒక ప్రశ్న వేసినారు. భగవంతుడు సార్ చంపేసినారు, ప్రశ్న వేసినారండి. ఇమ్మీడియట్లీ భగవంతుడు ప్రకృతికుడు నాకు అటువంటి నాకేం తెలియదు ఆ ప్రశ్నకు సమాధానం. ఒకటేసారి చెప్పేశాను, సార్ రైతులు అప్పులై ఆత్మహత్యలు చేసుకుని భూములన్నీ బీడు పడిపోయినాయి. ఈ భూములంతా పండితే ఆహార కొరత ఉందా సార్? లేదు. మరి ఎందుకు భూములు బీడు పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి భూములు బీడు? పెట్టుబడి పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకుని, వ్యవసాయం అంటేనే భయం, దరిద్రం, ఆ విషయం వద్దు. కాబట్టి ఇవి చాలా ఉన్నాయి, లోతైన విషయాలు ఇవి. మనం బాగా ఒక పండగలాగా మనం ప్రకృతి వ్యవసాయాన్ని ఆస్వాదించాలి. కాబట్టి 10 కట్టలు 100 కట్టలకి కట్ట ఎంత, ఎన్ని రూపాయలు? మీ ఏరియాలో ఇప్పుడు ఎక్కడంత అమ్ముతున్నారు కెమికల్ వాళ్ళే? కట్ట ఎంత? 10 5 కదా? ఓకే, 100 కట్టలకి 5 రూపాయలు వేస్తే ఎంత? 500. మరి ఇంత స్థలంలో నీకు రైతుకు చేయడానికి ఏమైనా ఇబ్బందా? ఏమి? ఇలా ఎవరు చేసినారో 1వ తరగతి నుంచి మళ్ళీ 2వ తరగతి కాయగూరలు, 2వ తరగతి కాయగూరలు, ఆకుకూరలు గిన్నెలు ఏమంటారు, పని రుచిగా ఉన్నాయి. నాగరాజు ఏమన్నా కాయగూరలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ఇప్పుడు మనం కొద్దిగా కూర వేస్తానే, అన్నం పెడతానే అంటే మజ్జిగ ఉన్నాయా అంటాడు. ఇంకొక ఏమైనా అవుతుంది, నెయ్యి ఉంది అని అడుగుతాడు. మరి పెట్టాలి ఆహారం, మంచి ఆహారం. కాబట్టి ఈ విధంగా ఆకుకూరలు వేసుకున్న తర్వాత ఇక్కడ 500 రూపాయల ఆకుకూరలు వస్తే ఇంకొంత స్థలం పెంచి ఇంకొక 500 రూపాయలు రాదు కాయగూరలు వేస్తే, అప్పుడు వద్దన్నా మీ శ్రీమతి నీ వెంట పడుతుంది. ఇప్పుడు నువ్వు ప్రకృతి వ్యవసాయం మొదలు పెడితే బయట పోనైనా నమస్కారం నీకు, వాడు ఎవరు చెప్పినప్పుడు నీకు వానికి నమస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన వ్యతిరేకత, ప్రకృతి వ్యవసాయం చేసేదానికి ప్రతి ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ అంతట్లోనూ వ్యతిరేకత ఉందా లేదా? ఉంది. ఎందుకుంది? ఇది ఈ కాలానికి సరిపోదు, జనరల్గా మాట్లాడేస్తారు. ఈ ప్యాడ్ వేస్తే పంటలు పండవని. ఆ ప్యాడ్ వేస్తేనే పంటలు పండేది, రైతు బాగుండేది, ప్రకృతి బాగుండేది, ప్రజలు ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు మా తల్లి నొప్పులని అరుస్తున్నది. నేను 6 నెలలు బయట ఏం కూడా కొనుక్కోకుండా నా దగ్గర ఉన్న 10 రకాల కాయగూరలు పెడితే అక్కడికి వచ్చి నా దగ్గర నేర్చుకుంటూ వస్తారు పిల్లవాళ్ళు, యూత్. వాళ్ళని 1 నిమిషం కూర్చోలేదు ఇక్కడ నేను అంటుంది. వాళ్ళు కొంత అలసిపోతారు, పాపం అవగాహన లేదు. వాడు ఏసీల్లో ఫ్యాన్ కింద కూర్చొని పిల్లనాయలు ఇంటికి వచ్చి మా అమ్మకి రా అంటుంది. వాడు అట్లా ఆరోంచి రిలాక్స్గా ఉంటాడు, నాతో ఆలోచన చేస్తుంటాడు, ఏం చెప్పినాడు సార్ అని. అప్పుడు ఏమి వస్తుంది రా అంటుంది. దానైనా ఇవి తీసుకుని ఆడబెట్టు, అవి తీసుకుని ఆడబెట్టి ఉంటుంది. ఈ పెద్దమ్మ దగ్గర మనం పనిచేయడం కష్టమని చెప్పా పెట్టుకుని మూట కట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన యాక్టివ్ అట్టుంది, వీళ్ళు చూస్తే ఇట్లా వెళ్ళిపోతున్నారు. నేను ఈ మధ్య ఉన్నాను కదా, వాళ్ళ మధ్యలో ఉండబోతు అక్కడెక్కడ వింటాను. ఏమంటే చెప్పడం, మా అమ్మకి ఏదో అనారోగ్యం ఉందండి సార్, మళ్ళీ వస్తా సార్ చెప్పారు. చెప్తే మా అమ్మకి నేను పోతాను, ఫైట్ చేస్తాను. కాబట్టి ఈ విధంగా మా అమ్మ అర్ధరాత్రిలో కూడా పనిచేసే సిద్ధంగా ఉంది. అర్ధరాత్రిలో కూడా. ఈరోజు మనం పేడేస్తే ఆ పంట ఆహారం తింటే మనిషి ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఆ పేడేస్తే కోట్ల సూక్ష్మజీవులు రైతును రక్షించడానికి అద్భుతంగా రాత్రింపగళ్ళు. నువ్వన్న రాత్రి పడుకుంటున్నావు మానవా, అవి రాత్రింపగళ్ళు నిర్విరామంగా నిరంతరం కృషి చేస్తున్న సేద్యమే జీవ వైవిధ్య ప్రకృతి సేద్యం. నువ్వు సేద్యం చేస్తున్నది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మొట్టమొదట ఒక ఆవును 100% తీసుకోవాలి. ఆవు లేకపోతే ఏమవుతుంది? మట్టి సారం పెరగదు. చిన్న ఎగ్జాంపుల్, డిఏపి వేస్తే మట్టి సారం పెరుగుతుందా సార్? యూరియా వేస్తే మట్టి సారం పెరుగుతుందా? దయచేసి అక్కడ భోజనాలు స్టార్ట్ చేయకూడదనా? భోజనాలు అక్కడ స్టార్ట్ చేయకూడదు కదా, దేవుంట ఉందా? ఓకే, డిస్టర్బ్ అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ
చెప్పండి, మీరే చెప్పండి. డిఏపి వేస్తే మట్టి సారం పెరుగుతుందా? యూరియా వేస్తే పెరుగుతుందా? ఆవు పేడ వేస్తే మట్టి సారం పెరుగుతుంది, మొక్కకు శక్తిని ఇస్తుంది. ఇది లిటికేషన్ ఇక్కడ. కాబట్టి మందులు వేస్తే భూసారం నశిస్తుంది, మొక్కలో శక్తిని మాత్రమే ఇస్తుంది. మొక్కకు కావాల్సిన పోషకాలు ఆ డిఏపీలు ఏమున్నాయో సడన్ గా ఇమ్మీడియట్గా దానికి అందిస్తాయి, కానీ మట్టి సారం నాశనం అవుతుంది. కాబట్టి ఇక్కడ పేడ వేస్తే మట్టి సారం పెరుగుతూ మొక్క సారాన్ని పెంచుతూ పోతుంది. ఇది రీజన్. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఉగావతో 30 ఎకరాల వ్యవసాయం అంటే నేను ఆశ్చర్యపోయాను. అబ్బా అద్భుతంగా ఉంది, ఇంకేముంది, నా 7 ఎకరాలు, నాది 7 కదా, ఎంతైనా పండించుకోవచ్చు అనుకున్నాను. నేను 10 సంవత్సరాల తర్వాత ఆచరణలోకి వస్తే ఉగావతో 30 ఎకరాల వ్యవసాయం ఇది సేద్యము కాదు, ఇది సాధ్యము కాదని నిరూపించబడింది ఇప్పుడు నేను. కాబట్టి ఇక్కడ ఉగావతో ఎన్ని ఎకరాలు చేయొచ్చు? ఉగావతో ఉన్నారు కదా కొంతమంది, మల్లేష్ ఇప్పుడెంత ఉగావతో? నేను అదే చెప్పాను, ఇప్పుడు నువ్వు వినలే. అది సాధ్యం కాదు, అది సేద్యం కాదు అంటున్నా. నువ్వు ఇప్పుడు నీ అనుభవంలో ఏమొచ్చింది? ఉగావతో ఎన్ని ఎకరాలు చేయొచ్చు? 7 ఎకరాలు, ఇంకా 2 ఎకరాలు, ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఇక్కడ మనకి ఏది నాటుకుని పోతే మూఢనమ్మకాలతో లోపల పోయినామనుకో బ్రతకలేం. రీజన్ కావాలి. ఒక ఆవుతో 1 ఎకరాకు వేస్తే కూడా సరిపోదు. ఒక ఆవుతో 1 ఎకరాకి వేస్తే కూడా సరిపోదు. అందుకే మీకు ఇక్కడ ఏం చేస్తున్నాం, మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, మీకు అనుభవం రావాలా. నేను ఒకటేసారి 1వ తరగతి పట్టుకొని 10th క్లాస్ సిలబస్ అడిగితే మేమే సార్ నాకు తెలుసు సార్, ఏందో ఫస్ట్లో ఏం చెప్పినా చెప్పాను. అంత రీజన్గా స్టెప్ బై స్టెప్ మనం పోతేనే మనకు అర్థమవుతుంది ప్రకృతి వ్యవసాయం. ఒక ఆవుతో 1 ఎకరానికి. అందుకే చెప్తున్నాను, ఎక్కువ ఇబ్బంది పడద్దు. మొట్టమొదట్లో నీ శ్రీమతి వెంటబడాలంటే చిన్న స్కేల్లో ఒక ఆవును పెట్టుకొని ఆటలాడుకోవాలి. ఆటుపోటులు వద్దు భార్యాభర్తల మధ్య. మేము అనిపిస్తున్నాం, ఇప్పుడు కూడా అనిపిస్తున్నాం, ఆటుపోటులే. నీ వ్యవసాయం వద్దు, నీ సంగతి వద్దు, నీ కథ వద్దు, నీ జీవితమే వద్దు అంటున్నారు ఇప్పుడు కూడా. కానీ మేమెంతో భగవంతుడు ఇచ్చిన వరంతో తట్టుకొని నిలబడి మీకు ఈ విషయాన్ని అందజేస్తున్నాం. మరి ఎవరో చెప్పిన మాటలు వినడం మంచిదా, ఆచరించి మనం చెప్పేది మంచిదా? నా కుటుంబం నాకు ఇచ్చిన అవసరం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అందరికీ పంచడం అవసరమా? నా కుటుంబం చెప్పినట్లు నేను వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదించి సుఖంగా ఉండడం మంచిదా? బాగా ఆలోచన చేసుకోండి. అట్లనే నాకున్న వ్యవస్థ ప్రతి చోట ఉంది, ప్రతి ఇంటిలో ఉంది, 100% ఉంది. కాబట్టి దాన్ని మీరు నిరోధించాలి. అంటే మీరు ఆచరణ నేను చెప్పినట్లు తూచాగా పాటిస్తేనే ఎప్పటికైనా ఎవడైనా కోటీశ్వరుడైనా వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. ఏ రైతైనా, ఏ కమర్షియల్ ఎంత పెద్ద రైతైనా స్టార్టింగ్ బేస్ నుంచే రావాలి. ఎందుకంటే దీని మూలాలు చాలా ఉన్నాయి. ఆకుకూరలు అనేది ఎప్పుడైతే తీసుకుంటావో నీకు శక్తి వెంటనే వస్తుందా లేదా? చెప్పండి, ఇమ్మీడియట్ వస్తుందా లేదా? కాయగూరలు అంత లేట్గా వస్తుంది, ఆకుకూరలు తొందరగా వస్తుంది, నవధాన్యాలు ఇంకో రోజు లేట్గా వస్తుంది. నిజమే కాదా? కాబట్టి ఆకుకూరలు అనేది ఎంత తొందరగా ఆరోగ్యం వస్తుందో, ఎంత తొందరగా రైతుకు ఆదాయం వస్తుందో, అలాగే నేల తల్లికి, భూమి తల్లికి అంత ఆహ్లాదం ఇస్తుంది. చల్లగా మెల్లిమెల్లిగా రైతు ఎదుగుతూ ఉండాలి. నేల తల్లి అనేది స్త్రీ గర్భం ఎంత ముఖ్యమో, 1 2 నెలలు 9 నెలల వరకు స్త్రీ గర్భాన్ని ఎలా మొదటి నెల నుంచి ఆసుపత్రికి పోయి టాబ్లెట్లు వేసుకొని ఏమో చెప్పింది విని ఎర్రగుండల్లా, బాడీ బాగుండల్లా, హైట్ ఉండల్లా, పర్సనాలిటీ ఉండల్లా అని ఆ తల్లి కలలు కానీ 9 నెలలు ఎలా మోస్తుందో ఆ విధంగా మన మట్టి సారాన్ని ఆకుకూరలు, కాయగూరలు, నవధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిసిమెలిసి తింటే శక్తి ఎట్లా వస్తుందో మనకి ఆ మట్టి తల్లి మీద ఉండడం వల్ల పురుగులు, చిన్న పురుగులు వస్తాయి. దానికి కావాల్సిన ఆహారం అది తీసుకొని నేను బొక్క పెట్టి ఆకు హ్యాపీగా అని చెప్పి పడుకుంటుంది. ఆ బొక్కను చూసి రైతు ఏమంటాడు, ఆకు బొక్క పడింది అని చెప్పి ఈయన నిద్రపోకోకుండా మందులు కొట్టి ఆకు బొక్క పడేది రోంతే, నీకు మందులు కొడితే బొక్క పడేది చాలా. దానికి ప్రకృతి వ్యవసాయంలో ఒక రీజన్ తెలుసుకున్నాం. 10% 5% అది బొక్క పెడతాం. అది ఏమన్నా తప్ప? దానికి ఆహారం వద్దా? ఎక్కడికి పోవాలని ఆకాశంలో ఏమన్నా ఉందా ఫుడ్? లేదేమన్నా భూమిలోకి దూరితే ఏమైనా ఫుడ్ ఉందా? మరి కావాలవుతా దాన్ని కూడా చెప్పండి. చీమకు ఆహారం కావాలవుతా? తేనెటీగకు ఆహారం కావాలవుతా?
ఒక పురుగుకు ఆహారం కావాలంట, మరి ఆ పురుగును చంపేది ఏది? ఆ వచ్చిన పురుగును చంపేది ఏదంటే ఈ చీమలు, పక్షులు. దానికి ఆహారం ఇది. ఆ జీవ వైవిధ్యం అనేది పర్సంటేజ్ ఆ పురుగులు పక్షి తినాలి, ఆ చీమలు కూడా చీడను, చిన్న చిన్న పురుగులు తినాలి. ఈ పర్సంటేజ్ ఎంత ఉంటుంది తెలుసా? అది కంటిన్యూ జరుగుతుంటది. మనకి రైతుకు లాస్ ఎంత వస్తుంది? 10% కోసం 90% డ్యామేజ్ చేస్తున్నాడు, డ్యామేజ్ అవుతున్నాడు. ఇది ప్రకృతి వ్యవసాయంలో అత్యంత విలువైన రహస్యం, మూల సూత్రం ఇది, మూలాధారం ఇది. కాబట్టి ఆకు బొక్క పడితే ఏమన్నా అవుతుందా? లేదా ఏమైనా బొక్క పెట్టింది, అది తింటే ఏమన్నా కలుషితం ఉందా? అది ఏమైనా కాలుష్యమా? బొక్క పెడితే నీకేమి? కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ మూల సూత్రాలు బాగా అర్థం చేసుకోవాలి. అది తినాలా వద్దా చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడు ఊరికి అన్నం తింటుంటాడు, బడికి పోయి ఊరికే డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటాడు. పెడుతున్నాడు కదా చదువుకునేటప్పుడు ఏమ్మా? ఈ పిల్లలు ఊరికి డబ్బులు ఖర్చు పెట్టలేదు. విద్యకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు? పెట్టాలా వద్దా? పెట్టాల్సిందే కదా. మరి ఆ పురుగు కూడా తను కొంత తింటే ఏమన్నా అరిగిపోతుందే? బొక్క పడితే ఏమన్నా అవుతుందే? ఏం కాదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు ఈ పురుగును మనం కంట్రోల్ చేయాలా, ఎందుకు మన కలుపును కంట్రోల్ చేయాలంటే ఈ ఆకుకూరలు, కాయగూరలు వేయడం వల్ల కలుపు కంట్రోల్ అవుతుంది. ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది. ఏదో ఒక దానిమ్మ చెట్టు నాటి, ఏదో ఒక అరటి చెట్టు నాటి, దాని పక్కన ఏం ఉండవు. ఇంకా గడ్డి నీళ్ళు ఇస్తే గడ్డి పెరుగుతాయి. ఆ గడ్డి రాకుండా మళ్ళా ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి కూలర్ కొడతాయి కదా. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవాలు అవి జరుగుతున్నాయి. ఒక పక్కన సార్ వాళ్ళ గైడెన్స్, ప్రకృతి వ్యవసాయం కాకుండా రసాయన వ్యవసాయం. 99 మంది రసాయన వ్యవసాయం ఆహారమే తింటున్నారు. నిజమే సార్? చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. ఊరికే సారోళ్ళు అనేది, ఊరికే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేది ఇదే పని అయిపోయింది. అరే నువ్వు చేసేటప్పుడు చేసి సత్యం తెలుసుకోమంటే లే, నోరుంది అనేయడం ప్రభుత్వాన్ని, ప్రజల్ని, అధికారులు, శాస్త్రవేత్తలు ఊరికే. 99% ఇప్పుడు కూడా మనం విషతుల్యమైన ఆహారం తింటున్నాం. అది ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు? సార్ వాళ్ళే. వాళ్ళు లేకపోతే 99 మంది అవుట్ ఫటాఫట్. నిజమే కదా? ఎప్పుడు కూడా విమర్శించకూడదు, వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ప్రస్తుతానికి జరుగుతున్న అనర్థాలకి మనం ఏం ఆలోచించాలో, గౌరవించాలనేది చాలా మూలం. చెప్పండి, నిజమే కదా? మీరంతా ఇప్పుడు విషం లేని ఆహారం తింటున్నారా? లేదు. నేను కూడా సగం తిన్నా కూడా, సగం విషతుల్యమైన ఆహారం చేసినా నా బాడీకి ఏం షేక్ కూడా కాదు, ఏం కాదు. కాబట్టి ఇక్కడ మనం 100% ప్రకృతి వ్యవసాయాన్ని, అక్కడక్కడ మంచి రైతులు దీన్ని చేస్తూ పోతే నిదానంగా మిగతా రైతులంతా వస్తారు. ఉత్తములు మొదట చేయాలి, మధ్యములు మధ్యలో వస్తారు, అదములు ఆఖరికి వస్తారు చివరిలో.